ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్తో పెద్ద లాభం వస్తుందని నమ్మారా? ఫేక్ ట్రేడింగ్ యాప్లు యువతను టార్గెట్ చేస్తున్నాయి. రోజుకు 5% రిటర్న్, గ్యారంటీ ప్రాఫిట్ అని మోసం చేస్తున్నాయి. మొదట్లో చిన్న లాభాలు చూపించి తర్వాత మొత్తం డబ్బు విత్డ్రా చేయనివ్వరు. ఈ స్కామ్ కేవలం డబ్బు కోల్పోవడం కాదు, కుటుంబాల శాంతిని, యువత భవిష్యత్తును నాశనం చేస్తోంది. సోషల్ మీడియా యాడ్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఫేక్ రివ్యూలతో నమ్మకం పెంచుతారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లోనే లక్షలాది రూపాయలు మోసపోతున్నాయి. గుర్తుంచుకోండి, గ్యారంటీ ప్రాఫిట్ అనేది మార్కెట్లో ఉండదు. సెబీ రిజిస్ట్రేషన్ చెక్ చేయండి. మన యువత రక్తం చెమటతో సంపాదించిన డబ్బు ఇలా మోసపోవకూడదు. జాగ్రత్తగా ఉండండి, అవగాహన పెంచండి. ఈ వీడియో షేర్ చేయండి. ఊహించండి, ఒక యువకుడు ఉదయం లేచి ఫోన్ చూస్తాడు. అతని ట్రేడింగ్ యాప్లో బ్యాలెన్స్ లక్షల నుంచి కోట్లకు పెరిగింది. సంతోషంగా ఫ్యామిలీకి చెప్పాలనుకుంటాడు. కానీ విత్డ్రా బటన్ నొక్కితే అదనపు ట్యాక్స్ చెల్లించండి, పెనాల్టీ కట్ అవుతుంది అని మెసేజ్లు వస్తాయి. చివరికి అంతా మాయ. డబ్బు పోయింది, నమ్మకం పోయింది, జీవితం పోయే స్థాయికి వచ్చేస్తుంది. ఇది కల్పిత కథ కాదు స్నేహితులారా. హైదరాబాద్లో ఒక డెంటల్ సర్జన్ 14.6 కోట్లు కోల్పోయారు. మరొకరు 45 లక్షలు, ఇంకొక సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కూడా 39 లక్షలు కోల్పోయారు. ఇలాంటి స్కామ్లు మన చుట్టూ జరుగుతున్నాయి. ఈరోజు మనం దీన్ని పూర్తిగా విశ్లేషిద్దాం. ఎందుకు జరుగుతుంది, ఎవరు బాధపడుతున్నారు, ఎలా ఆపాలి? ఫేక్ ట్రేడింగ్ యాప్ స్కామ్ అంటే ఏమిటి? ఇది ఒక అధునాతన సైబర్ మోసం. స్కామర్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రామ్లో యాడ్స్ పెడతారు. రోజుకు 30% రిటర్న్స్, గ్యారంటీడ్ ప్రాఫిట్స్ అని ఆకర్షిస్తారు. ఆ యాప్ రియల్ ట్రేడింగ్ యాప్లా కనిపిస్తుంది. కేవైసీ కోసం ఆధార్, పాన్ అప్లోడ్ చేస్తారు. మొదట చిన్న మొత్తం ఇన్వెస్ట్ చేయమంటారు. యాప్లో ఫేక్ ప్రాఫిట్స్ చూపిస్తారు. నమ్మకం పెరిగాక పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేస్తారు. విత్డ్రా చేయాలంటే ట్యాక్స్, గ్యాస్ ఫీజ్ అని మరిన్ని డబ్బులు అడుగుతారు. చివరికి అకౌంట్ బ్లాక్ చేసి పారిపోతారు. హైదరాబాద్లో ఒక డెంటల్ సర్జన్ 14.6 కోట్లు కోల్పోయాడు. ఫేక్ ప్రొఫైల్ ద్వారా సిఎంసి మార్కెట్స్ ఎల్టీడీ లాంటి సైట్లో మోసపోయాడు. మరొకరు న్యూవాప్రో యాప్లో మోసపోయారు. ముగ్గురు కలిసి 7.3 కోట్లు కోల్పోయారు. 2025-26లో 100 కేసులు నమోదయ్యాయి. వారానికి 8-10 కేసులు డిటెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి స్కామ్లు పెరుగుతున్నాయి? మొదటిది గ్రీడ్. ఎక్కువ రిటర్న్స్ చూస్తే మనసు ఆకర్షితమవుతుంది. రియల్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది, కానీ ఇక్కడ గ్యారంటీడ్ అంటారు. రెండవది అవేర్నెస్ లేకపోవడం. చాలామందికి ఎస్ఈబి రిజిస్టర్డ్ బ్రోకర్స్ గురించి తెలియదు. మూడవది సోషల్ మీడియా పవర్. ఇన్ఫ్లుయెన్సర్లు, ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్లు డీప్ ఫేక్ వీడియోలు షేర్ చేస్తారు. నాలుగవది టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. ఫేక్ యాప్స్ రియల్లా కనిపిస్తాయి. ఇండియాలో రిటైల్ ఇన్వెస్టర్లు కోట్ల సంఖ్యలో పెరిగారు. 2024-2025లో రోజుకి 400కి పైగా కంప్లైంట్స్ వచ్చాయి. $1 బిలియన్ కంటే ఎక్కువ నష్టం జరిగింది. ఇది కేవలం సైబర్ క్రైమ్ కాదు, ఇది సామాజిక సమస్య. యువత ఈ స్కామ్కు ఎక్కువగా బలవుతున్నారు. 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు టెక్ సావి, కానీ ఫైనాన్షియల్ అవేర్నెస్ తక్కువ. వారు సేవింగ్స్, లోన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుంచి డబ్బు సేకరించి ఇన్వెస్ట్ చేస్తారు. డబ్బు పోతే డిప్రెషన్, ఆందోళన మొదలవుతుంది. కొందరు తీవ్ర నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఎర్నాకులంలో ఒకరు 3 కోట్లు కోల్పోయి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీలు 20 నుంచి 50 లక్షలు పోగొట్టుకుంటున్నారు. చదువు ఆగిపోతుంది, ఉద్యోగాలు ప్రభావితమవుతాయి. ఫ్యామిలీల్లో గొడవలు, విడాకులు కూడా వస్తున్నాయి. మన యువత భారత భవిష్యత్. వారిని మోసం చేస్తే దేశానికే నష్టం. ఇది కేవలం డబ్బు సమస్య కాదు, ఇది ఒక సామాజిక ట్రాజెడీ. ప్రభుత్వం, సెబీ ఈ సమస్యను సీరియస్ గా తీసుకుంటున్నాయి. సెబీ చైర్మన్ తుహిన్ కాంతపాండే ఇటీవల చెప్పారు, ప్రీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు పెరుగుతున్నాయి. కొత్త ఇన్వెస్టర్లను స్కామర్లు హైజాక్ చేస్తున్నారు. ఏఐ టూల్స్తో సర్వేలెన్స్ పెంచారు. సెబీ చెక్ యాప్ ద్వారా ఎంటిటీలు వెరిఫై చేసుకోవచ్చు. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయాలి. cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలి. హైదరాబాద్ పోలీసులు వారానికి 10కి పైగా అరెస్టులు చేస్తున్నారు. ఉదాహరణకు
నవీ ముంబై నుంచి ఇద్దరిని అరెస్ట్ చేశారు. బ్యాంకులు మ్యూల్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నాయి. కానీ స్కామర్లు కొత్త మార్గాలు వాడుతున్నారు. ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్యాంపెయిన్స్, స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అవసరం. ఎలా రక్షించుకోవాలి? ఇది చాలా ముఖ్యం. ముందుగా యాప్స్ వెరిఫై చేయండి. సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ మాత్రమే ఉపయోగించండి. హై రిటర్న్స్ ప్రామిస్ చేస్తే వెంటనే డౌట్ చేయండి. రియల్ మార్కెట్లో గ్యారంటీ ఉండదు. వాట్సాప్ గ్రూప్స్, సోషల్ మీడియా యాడ్స్ నమ్మకండి. ఇన్వెస్ట్ చేయకముందు సెబీ వెబ్సైట్లో చెక్ చేయండి. స్కామ్ అనిపిస్తే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. త్వరగా చేస్తే డబ్బు రికవరీ అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ కి స్కూల్స్, కాలేజీల్లో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. ఫ్యామిలీలో ఓపెన్ గా డిస్కస్ చేయండి. పెద్దలు యువతను గైడ్ చేయండి. అవును, అది చాలా ముఖ్యం. జాగ్రత్తగా ఉండండి, తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. మీ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. స్నేహితులారా, ఈ స్కామ్లు కేవలం డబ్బు తీసుకోవడం కాదు, మన నమ్మకాన్ని, కలలను, భవిష్యత్తును దోచుకుంటున్నాయి. ఒక యువకుడు డబ్బు కోల్పోతే అతని అమ్మనాన్నల ఆశలు కూడా భంగపడతాయి. మన యువత దేశానికి బలం. వారిని రక్షించడం మన బాధ్యత. డబ్బు సంపాదించాలని కోరిక సహజం, కానీ మోసాలకు పడకండి. మీ అనుభవాలు, డౌట్స్ కామెంట్స్లో షేర్ చేయండి. మనమంతా కలిసి అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దాం. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఇన్వెస్ట్ చేయండి. మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. ధన్యవాదాలు. జై హింద్.